హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్. ఈరోజు మనం వీడియోలో వచ్చేసి కర్ణాటక స్పెషల్ అండి వాంగీబాత్, అది కూడా మన ఆంధ్ర స్టైల్లో తయారు చేసుకుందాం. మనం తొందరగా లంచ్ బాక్స్ కానీ డిన్నర్కి ఇలా ఏదైనా త్వరగా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి వాంగీబాత్ని మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మనం ఫస్ట్గా వచ్చేసి వాంగీబాత్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దాని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ దానికోసం నేను ఒక కడాయి పెట్టుకున్నాను. అందులో కొంచెం శనగపప్పు అండి, ఒక స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. అలాగే హాఫ్ స్పూన్ వచ్చేసి మినప్పప్పు, కొంచెం జీరా అండి, అది కూడా ఒక స్పూన్ తీసుకున్నాను జీరా. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు ఒక స్పూన్ అండి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని మెంతులు వేసానండి. ఇప్పుడు దీన్ని మనం లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నిటిని. ఇలా మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. కొంచెం లైట్గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం ఒక 2 చిన్న ముక్కలు చెక్క తీసుకున్నానండి. అలాగే ఒక 2 నుంచి 3 వరకు ఇలాచి, అలాగే ఒక లవంగం తీసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని మిరియాలు తీసుకున్నాను. మిరియాలు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నిటినీ మనము లో ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనము ఎండుమిర్చి ఉంటుంది కదండి, అది ఒక 10 నుంచి 15 వరకు తీసుకోవాలి. మీరు ఎంత కారం కావాలనుకుంటే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చండి. కొంతమంది స్పైసీనెస్ అనేది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, అలా మీరు దాన్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను 1.5 స్పూన్ వచ్చేసి కొబ్బరి పౌడర్ అండి, అది కూడా డ్రైది. మీరు కావాలంటే కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పౌడర్ని తీసుకున్నాను. ఇది పౌడర్ వేసిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిపోగానే ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన ఈ దినుసులన్నిటిని మనం ఒక మిక్సీ బౌల్లోకి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. సరగండి, ఇలా మెత్తగా మిక్సీ అయిపోయిన తర్వాత మనము వాంగీబాత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం కడాయి పెట్టేసుకున్నాను. నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 2 స్పూన్స్ వరకు. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు ఐటమ్స్, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ ఆకు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసానండి. ఇలా ఇది ఫ్రై అయిన తర్వాత మనము ఒక ఆనియన్ తీసుకొని దీన్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం పొడుగా కట్ చేసుకున్న మిర్చి, ఈ రెండింటిని మనం లైట్గా ఫ్రై చేయాలండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇలా కొంచెం ఫ్రై అయిన దాంట్లో మనం వచ్చేసి జీడిపప్పు ఉంటుంది కదండి, అది వేసుకున్నాను. మీరు కావాలంటే ఇందులో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది ఆప్షనల్. ఇలా జీడిపప్పును కూడా కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో వచ్చేసి నేను ఒక 3 వంకాయలు తీసుకున్నానండి. ఒక పెద్ద కప్పు రైస్కి 3 వంకాయలు తీసుకున్నాను. దీన్ని ఇలా పొడుగా కట్ చేసి వేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా అంతా ఒకసారి ఆయిల్లో కలిపేసి వంకాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలండి ఇలా ఆయిల్లో. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా అంతా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత చూద్దామండి. వంకాయ అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం చింతపండు గుజ్జు తీసుకుంటున్నానండి. ఈ చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. దీన్నంతా ఒకసారి ఇలా కలిపేయాలి. ఈ చింతపండు రసం ఎందుకంటే కొంచెం పులుపు కోసం యాడ్ చేశానండి, టేస్ట్ అనేది కొంచెం బాగుంటుందని. నెక్స్ట్ వచ్చేసి మనము కొత్తిమీరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదండి వాంగీబాత్ పౌడర్, దాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అది మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనము ఆ వాంగీబాత్ పౌడర్ని మనం యూస్ చేయాలండి. ఇలా అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఈ వంకాయలకి మసాలా అంతా బాగా పట్టేసింది కదా అండి. ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేద్దామండి. ఒక కప్ రైస్ తీసుకున్నానండి నేను. ఇప్పుడు దీన్నంతా ఈ మసాలా అంతా ఈ రైస్కి పట్టేలా కలుపుకోవాలి.
చాలా ఈజీగా త్వరగా అయిపోతుందండి. మనం ఎప్పుడైనా ఫాస్ట్‌గా చేసుకోవాలన్నప్పుడు ఇలాంటి రైస్ ఐటెమ్స్ చేయండి. చాలా త్వరగా అయిపోతుంది. చూసారుగా అండి, మన వాంగీబాత్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.